అరే గజాల, చెప్పరా బట్టు. ఇప్పుడే టాక్సిక్ సినిమా చూసొచ్చా. టాక్సిక్ సినిమా చూసొచ్చిన తర్వాత నా మైండ్ లో చాలా రన్ అయినాయి. ఈ సినిమా గురించి ఏం చెప్పాలి, ఏం చెప్పాలి, ఏం చెప్పాలి అని. చాలా ఏళ్ల తర్వాత ఒక సినిమా గురించి మాట్లాడడానికి చాలా తడబడతానేమో అన్నట్టు అనిపిస్తుంది నాకు. అదేంట్రా అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చావు? ఎన్ని సినిమాలు చెప్పలేదు మనం, దీనికి ఎందుకు భయపడుతున్నావు నువ్వు? ఈ సినిమాలో ఉన్న పాయింట్ ఏదైతే ఉందో అది చాలా మంచి పాయింట్. అండ్ కొన్ని కొన్ని చోట్ల ఆ పాయింట్ ని బాగా ప్రజెంట్ చేశారు. ముఖ్యంగా ఈ సినిమా రెండు భాగాలుగా డివైడ్ చేసి మాట్లాడతాను నేను. ఒకటేమో ఎమోషన్, ఇంకోటేమో యాక్షన్. ఈ రెండింటిని బ్లండ్ చేద్దాం అనుకున్నారు చూసా, ఏదైతే ఉంటుందో అది సరిగ్గా సింక్ అవ్వలే. బట్ ఈ రెండింటిని వేరువేరుగా చూసుకుంటే ఎమోషనల్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది బాగా వర్కౌట్ అవుద్ది. ఈ యాక్షన్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ ఎమోషన్ దీనికి సెట్ అవ్వదు. కొన్ని కొన్ని చోట్ల యాక్షన్ సీక్వెన్స్లు బాగున్నా ఆ రెండిటికి సింక్ కుదరక ప్రెజెంటేషన్ లో దెబ్బేసేస్తుంది. అంటే మామ ఇక్కడ రైటింగ్ లో ప్రాబ్లం వచ్చిందంటావా, లేకపోతే ఎగ్జిక్యూషన్ లో ప్రాబ్లం వచ్చిందంటావా? మామ రెండిట్లోని ప్రాబ్లం ఉంది. రైటింగ్ రాసుకున్నప్పుడు క్యారెక్టర్స్ ఏవైతే బిల్డ్ చేశారో అవి మాత్రం పర్ఫెక్ట్ గా చూసుకున్నారు. కానీ హీరో క్యారెక్టర్స్ తో వీటిని కనెక్ట్ చేసినప్పుడు కొన్ని కుదిరాయి, కొన్ని కుదరలేదు. ఎగ్జాంపుల్ నయనతార గారి క్యారెక్టర్ అయితే బాగా కుదిరింది, అక్కా తమ్ముడి క్యారెక్టర్. అండ్ కియారా అద్వానీ క్యారెక్టర్ కూడా చాలా బాగా కుదిరింది. చెప్పాలంటే ఈ సినిమాలో స్టాండ్ అవుట్ పర్ఫార్మర్ కూడా కియారానే. కియారా క్యారెక్టర్ కి అంత స్కోప్ ఉంటది, ఆ క్యారెక్టర్ ని కూడా అంత బాగా బిల్డ్ చేశారు. క్యారెక్టర్స్ బాగా రాసుకున్నారన్నావు, కాకపోతే ఆ రాసిన క్యారెక్టర్ ని సింక్ చేయడంలో కొంచెం తడబడ్డారు అన్నావు. హీరో క్యారెక్టర్ తో సింక్ చేసినప్పుడు పెర్ఫార్మెన్స్ ఎలా చేశారు? ఇప్పుడు వాళ్ళు నువ్వు చెప్పావు కీరా అద్వానీ గానీ నయనతార గానీ వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ కూడా బాగున్నాయని చెప్పావు. మరి మిగతావి యష్ కానీ మన రుక్మిణి వసంత్ కానీ మిగతా ఇంకో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? ముందు యష్ గురించి మాట్లాడదాం. యష్ పర్ఫార్మెన్స్ అయితే చాలా 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 బాగుంటది. కానీ కేజీఎఫ్ లో ఏదైతే యాక్టింగ్ ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే ఉంటది. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో అయితే యష్ చాలా బాగా చేస్తాడు. సినిమాని ముందుకు తీసుకెళ్లడంలో యష్ పాత్ర చాలా ఉంటది. యాజ్ అన్ యాక్టర్ గా చాలా కష్టపడ్డాడు. ఫిజికల్ గా కూడా చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. టికెట్ క్యారెక్టర్ కోసం చాలా చాలా వెయిట్ తగ్గి ఆ క్యారెక్టర్ లో అయితే డిఫరెంట్ యాటిట్యూడ్ చూపించాడు. ఈ క్యారెక్టర్ తో పోల్చుకుంటే, రాయ క్యారెక్టర్ తో పోల్చుకుంటే యష్ అయితే సినిమాని భుజాల మీద మోసాడని చెప్పాలి. రుక్మిణి వసంత్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో అది సరిగ్గా రాసుకోలేదు. రుక్మిణి వసంత్ పర్ఫార్మెన్స్ గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి కూడా ఏం లేదు. జస్ట్ నార్మల్ క్యారెక్టర్ అంతే. అండ్ మిగతా అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏం లేవు. మొత్తం రాయా షోయే ఉంటది సినిమా మొత్తం. ఓకే, రైటింగ్ లో కొంచెం తడబడ్డారు, ఎగ్జిక్యూషన్ లో కొంచెం తడబడ్డారు, ఇవన్నీ చెప్పు. కానీ ఇలాంటి కేసులు ఉన్నప్పుడు కూడా టెక్నికల్ గా ఏదైనా మ్యాజిక్ చేసి, అంటే ఇటు కెమెరాతో కానీ మ్యూజిక్ తో కానీ స్క్రీన్ ప్లే మ్యాజిక్లు కానీ ఏమైనా చేసి కూడా కొంచెం మ్యాజిక్లు చేయొచ్చు. అవి ఏమైనా వర్కౌట్ అయినాయా? మంచి పాయింట్ తీసుకొచ్చావు. స్క్రీన్ ప్లే గురించి మాట్లాడాలి ఈ సినిమాకి. ఎందుకంటే ఈ సినిమా ఒక ఎమోషనల్ మూవీగా తీసుకెళ్లి ఉంటే చాలా బాగుండేది. లేకపోతే కంప్లీట్ యాక్షన్ సినిమాగా తీసుకెళ్ళినా చాలా బాగుండేది. కానీ రెండిట్ల మధ్యలో సతమతం అయిపోయి ఏదో కన్ఫ్యూజ్డ్ ప్రోడక్ట్ మన ముందుకు తీసుకొచ్చారు అంతేగాని కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని ఉంటే ఇది ఒక ఎపిక్ అయ్యేది. అండ్ ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే ఈ సినిమాకి రవి బాస్టర్ ప్రాణం పెట్టేశాడు. సాంగ్స్ పక్కన పెట్టేస్తే బీజిఎం అయితే చాలా ఎమోషనల్ సీన్స్ లో ఎలివేట్ చేయడానికి ట్రై చేశాడు. కానీ అక్కడ స్టఫ్ లేకపోతే ఆయన మాత్రం ఏం చేస్తాడు చెప్పు. ఈ సినిమాకి స్టాండ్ అవుట్ మ్యూజిక్ తో పాటు సినిమాటోగ్రఫీ, ఫ్రేమింగ్స్ కానీ కలర్ గ్రేడింగ్ కానీ చాలా 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 బాగుంటాయి. ఒక హాలీవుడ్ పిక్చర్ చూసినట్టు అనిపించింది చాలా చోట్ల. వీళ్ళు మాత్రం టెక్నికల్ గా చాలా ఫోకస్ పెట్టారు. అదే ఫోకస్ రైటింగ్ లో, ఎగ్జిక్యూషన్ లో పెట్టి ఉంటే 100% మంచి సినిమా ఇచ్చేవాళ్ళు. ప్రొడక్షన్ హౌస్ మంచి కేరే తీసుకుందంటావు, బడ్జెట్ లో ఎక్కడ కూడా అటు ఇటు అవ్వకుండా. నిజం చెప్తున్నా, వాళ్ళు అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు. హీరోకి, డైరెక్టర్ కి చాలా ఫ్రీడమ్ ఇచ్చేశారు. కానీ వీళ్ళే కంప్లీట్ గా యూటిలైజ్ చేసుకోలేకపోయారు. అరే మావా, ఒక క్వశ్చన్ అడుగుతున్నా, గుండెల మీద చేసుకుని చెప్పు. ఆబ్వియస్ గా మనం టీజర్ చూసాం, ట్రైలర్ చూసాం, సినిమాకి సంబంధించిన రిలీజ్ స్టఫ్ మొత్తం అంతా చూసాం. అవి చూసినప్పుడే అనిపించింది ఈ సినిమాని ఫ్యామిలీతో చూసే అంత గట్స్ ఎవరు చేయలేరు అని చెప్పి. ఏమో కొన్ని కొన్ని అలా చూపించినా సినిమా పరంగా చూస్తే ఓవరాల్ గా అంత ఇబ్బందికరంగా అనిపించకపోయి ఉండొచ్చు. ఆ కోవలోకి ఈ సినిమా వెళ్తుంది అంటే ఫ్యామిలీస్ తో చూడగలగచ్చా? లేదు అస్సలు చూడలేం. ఆల్రెడీ వాళ్ళు కూడా ఆడియో ఫంక్షన్ లో చెప్పుకుంటూ వచ్చారు. ఫస్ట్ హాఫ్ లో చాలా దారుణంగా ఉంటాయి 10 నిమిషాలకు ఒకటి వస్తుంది లుల్లు స్టఫ్. నిజం చెప్తున్నా, లుల్లు యాప్ కనుక ఉంటే పండగ చేసుకునేది. 10 నిమిషాలకు సీన్ ఉంటది ఫస్ట్ హాఫ్ లో. అవి ఫిల్లర్ సీన్స్ లో వాడారు మంచి లవ్ సీన్స్ పెట్టచ్చు అక్కడ. ఎలాంటి సీన్సే పెట్టక్కర్లా. కొన్ని మాట్లాడుకోకూడదు కానీ తర్వాత ఓటీటీలోకి వచ్చాక డీటెయిల్ గా మాట్లాడుకుందాం, అప్పుడు క్లారిటీగా చెప్తాను. ఓకే, ఇంతకీ ఓవరాల్ గా ఈ వీకెండ్ మన వాళ్ళకి సజెస్ట్ చేస్తావా సినిమాని? సజెస్ట్ చేస్తావా అంటే ఒక ట్రైల్ అయితే వేయచ్చు. నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. గివ్ ఏ ట్రై, ఏమవుద్ది ఒకసారి ట్రై చేయి.